ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసమీక్షలు స్వాగతం. మీ పేర్లో మొదలక్షణం ఆరుతో ప్రారంభమైతే రాజు, రాజేష్, రాజేశ్వరి, రాజశేఖర్ ఇలా మీ పేరు ఏమైనా ఉంటే 2024 సంవత్సరం మార్చి నెల మీకు ఏ విధంగా ఉంటుంది? వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, కుటుంబ జీవితంలో ఏ రకంగా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి? టారెట్ రీడింగ్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ సూచన, మీ అందరికీ తెలిసింది, ఈ జాతకానికి జన్మనక్షత్రానికి సంబంధం లేదు. కేవలం పిలిచే పేర్లు మొదలక్షణం ఆరుతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే మరొక సూచన ఏమిటంటే, ఈ రాశి ఫలితాల చివరల్లో కొన్ని ప్రత్యేక పరిహారాలు చెప్పడం జరుగుతుంది. అవి చాలామంది చేయడం వీలు కాక, చేయించడం అందుబాటులో లేక అడుగుతున్నారు. అనేక మంది మిత్రులు దేవప్రసన్న కార్యాలయంలో సామూహికంగా చేయించి ఏర్పాటు చేయమని అడుగుతున్నారు. దానికి సంబంధించి వివరాలు అతి త్వరలో అందజేస్తాను నేను. ఈ నెల మీకు ఎలాగుంటుంది చూద్దాం. 4 ఆఫ్ వ్యాండ్స్ ఇంకోటి తీసుకుందాం. ఏస్ ఆఫ్ వ్యాండ్స్, ఏస్ ఆఫ్ సోర్డ్స్ ఇంకోటి తీసుకుందాం. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీ సంబంధించి జనరల్ కార్డ్. 3 ఆఫ్ పెంటికల్స్ బాగుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. అడగకుండా సహాయాలు దొరుకుతాయి, సపోర్ట్ చేస్తారు అందరూ మిమ్మల్ని, మీ మాట విలువ పెరుగుతుంది. బయట పరిచయాలు, వేరే దేశానికి వెళ్ళే అవకాశాలు కొంతమందికి, కార్యసిద్ధి ఉంటుంది, పట్టింది బంగారంలా ఉంటుంది. గత కాలం నుంచి కూడా మీకు కొంత పాజిటివ్గా చేంజెస్ రావడం మొదలైంది, సపోర్ట్ ఉంది. మీకు ఉండేటువంటి తెలివి విజ్ఞానం అనుసరించి ఉపయోగించుకొని మీరు మీ పరిస్థితులు కంట్రోల్ తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, దాంట్లో విజయం సాధించడం గతంలో కనబడుతుంది. ప్రస్తుతంకి వస్తే మీ మాట విలువ పెరుగుతుంది, మాటకు గౌరవం పెరుగుతుంది, కొత్త అవకాశాలు వస్తాయి, అనేక అవకాశాలు వస్తూ ఉంటాయి, కొత్త అవకాశాలు వస్తాయి. ఎక్కడైతే మీరు దెబ్బతిన్నారో అక్కడి నుంచి లైఫ్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. ఫినిక్స్ బర్డ్ గురించి చెప్తే అది నిప్పులో దూకి దాని నుంచి మళ్ళీ ఆ బూడి నుంచి కొత్త పక్షి పుడుతుందని చెప్పినట్టు అలాగా మీకు మళ్ళీ రీబర్త్, మీ ఆలోచనలు, మీ యాక్టివిటీస్ అన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతాయి. చాలా బాగుంటుంది. ఆల్రెడీ బాగున్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది. కొద్ది కాలంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి చాలా చేంజెస్ వస్తాయి. మీరు అడగకుండా అన్ని రకాల సహాయాలు దొరుకుతాయి, మీకు బాగుంటుంది. ఫ్యూచర్లో కూడా మీకు ప్రశాంతంగా గౌరవ మర్యాదలు పొందే అవకాశం ఉంది, బాగుంది. ఇంకో కార్డు తీసుకుందాం. కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఈ సమయంలో మీరు ఎలాగ ఆలోచించాలి, ఏం ఆలోచించాలి అంటే, ఫ్రాంక్గా చెప్పాలంటే స్వార్థంతో ఉండాలి. ఏదైనా పని చేసినప్పుడు నాకేంటి, నాకు ఎంతవరకు లాభం, ఉపయోగం లేని పని, లాభం లేని పని ఏ పని మీరు చేయకండి. అంటే సహాయం చేయొద్దని చెప్పట్లేదు నేను, అనవసర సహాయాలు చేయొద్దు. మీకోసం మీరు జీవించండి, మీ ఫ్యామిలీ కోసం మీరు జీవించండి. మీకు పర్సనల్ లైఫ్ ఉంటుంది, దానికోసం మీరు టైం స్పెండ్ చేయండి తప్ప వేరే వాళ్ళ కోసం టైం అనవసరంగా వేస్ట్ చేసుకోవద్దు. ఉద్యోగపరంగా మీకు ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఎవరైనా ఆడపిల్లలు ఎవరైనా క్యాంపస్ ఇంటర్వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది, ఉద్యోగంలో వృద్ధి ఉంటుంది. కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవడం కానీ, మీకు ఒకవేళ ఈ హైబ్రిడ్ సిస్టంలో వెళ్ళాల్సి వస్తుంది ఆఫీస్కి, వేరే ఊళ్ళో మీకు బెంగళూరు ఎక్కడో ఉంది, 3 రోజులు బెంగళూరు వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇలాగ తిరుగుతున్నారు. అవన్నీ కానీ వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది. లేదు మీకు కంఫర్ట్ జోన్లోకి వెళ్తారు, ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతారు. చాలా 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 కంఫర్టబుల్గా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది ఉద్యోగ జీవితం. ప్రమోషన్, శాలరీ హైక్స్ వస్తాయి, గౌరవం పొందుతారు, అన్ని రకాలుగా బాగుంటుంది. మీరు ఏదైనా ఫీల్డ్ మారాలనుకుంటే, అంటే మీరు సాఫ్ట్వేర్ లైన్లోనూ అన్నారు, మీరు సేల్స్కి వెళ్ళాలనుకున్నారు, ఇంక దేనికి మారాలనుకున్నారు, ఇవన్నీ కూడా మీకు అనుకూలమైన కాలం. కొత్త టెక్నాలజీ నేర్చుకోవడానికి, అప్గ్రేడ్ అవ్వడానికి అన్ని రకాలకు కూడా అనుకూలమైన కాలం. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ కప్స్. ఇంకా కార్డు తీసుకుంటాను. క్వీన్ ఆఫ్ కప్స్ బాగుంటుంది. ఒంటరిగా చేసే వ్యాపారాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ఇవన్నీ దీనికి ఎవరు జనం అక్కర్లేదు. కొందరు పెట్టుబడి పెట్టి వీళ్ళు కంప్యూటర్లో, టీవీలో చూసుకుంటూ ఆన్లైన్లో చేసుకునే బిజినెస్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి చాలా అనుకూలమైన కాలం. అలాగే ఈ ఫిష్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, ఆక్వా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైన కాలము. మీరు ఏమైనా కొత్త పెట్టుబడులు పెట్టే ముందర, అంటే ఉన్నది నడవనియండి, నడిచేదని నడవనియండి. రీఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేయాలనుకుంటే 1-2 సార్లు ఆలోచించేయండి, తొందరపడకండి. పెద్ద అమౌంట్స్ పెట్టే ముందర ఆలోచించండి. అంటే డిపెండెన్సీ ఉండే యాక్టివిటీస్ అవి కూడా ఈ టైంలో స్టార్ట్ చేయడం అడ్వైజబుల్ కాదు. మీరు ఒక్కళ్ళే చేసుకున్నారు పర్లేదు, కానీ ఒక 2, 3, 4 తీసుకుని చేయాల్సి వస్తే అలాంటి యాక్టివిటీస్ చేయాలనుకుంటే ఇప్పుడు కొంత ఆలోచించి పెట్టండి. వచ్చే లాభాలను కూడా రీఇన్వెస్ట్మెంట్ చేయకుండా వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయండి, అది అడ్వైజబుల్ మీకు. మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. నడిచే యాక్టివిటీకి ఇబ్బంది ఏమి ఉండదు, బాగానే ఉంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? కుటుంబపరంగా ఎలా ఉంటుంది? హ్యాంగ్డ్ మ్యాన్.
ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మీ ఇంట్లో ఎవరితో ఎవరికి ఏ రకమైన ఇష్యూస్ ఏమి ఉండవు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంకో కార్డు తీసుకుందాం. పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఎవరితో ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఫ్యామిలీ మెంబర్స్ కానీ, పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బంది, టెన్షన్స్ ఏమి ఉండవు. ఎలాంటి సమస్యలు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మీకు రావు. సంతానపరంగా మీకు ఎలా ఉంటుంది? 3 ఆఫ్ వ్యాండ్స్. మంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధాలు కానీ, జాబ్స్కి కానీ, హైయర్ ఎడ్యుకేషన్కి కానీ వీటికి సంబంధించి శుభవార్తలు వింటారు. సంతానానికి సంబంధించి చాలా బాగుంటుంది. ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమీ ఉండవు. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? స్టార్. ఇంకో కార్డు తీసుకుందాం. హీరోఫాంట్. బాగుంటుంది. వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. మీకు మొట్టమొదటి చెప్పాను, మీరు మీకోసం స్వార్థంతో ఉండాలి. ఏదైనా పని చేస్తే నాకేంటి, నాకు ఎంతవరకు అనే భావనలో ఉండాలి. లేకపోతే అనవసరంగా జనం కోసం టైం వేస్ట్ చేసుకుని మీరు తిరుగుతూ శ్రమ పడుతూ ఉండి మీ పనులు పెండింగ్ పెట్టుకుని కాకుండా మీకోసం మీరు జీవించండి. మీ ఫ్యామిలీ, పెళ్ళి అయింది, వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు, పెళ్ళి అవ్వలేదు, అమ్మా నాన్నతో టైం స్పెండ్ చేయడం, ఇలా మీరు ఫ్యామిలీతో మీరు గడపండి. బాగుంటుంది. ముఖ్యంగా పెళ్ళి అయిన వాళ్ళు ఫ్యామిలీ లైఫ్ చాలా హ్యాపీ, పీస్ఫుల్ ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది. బాగుంటుంది. సహాయ సహకారాలు మీకు ఎలా ఉంటాయి? 7 ఆఫ్ కప్స్. మీరు ఊహించిన దానికి భిన్నంగా ఉంటుంది. ఒక్కొక్కసారి మీరు ఎలాగ ఆలోచిస్తారంటే, ఇంత ముందర నేను సహాయం చేశాను, తిరిగి నాకు సహాయం చేయాలి అని ఆలోచిస్తారు. అవతల వాళ్ళకి అంత అవకాశం ఉండకపోవచ్చు. అందువల్ల మీరు ఆశించిన సహకారం మీకు లభించదు. ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ, సొసైటీ నుంచి కానీ, ఎవరి నుంచైనా కానీ. అందువల్ల డిపెండ్ చేసే పనులు కాకుండా మీకు మీరు చేసుకోండి. మీరు సహాయం మీరు ఏదైనా ఆశిస్తే, నాకు స్పష్టంగా నాకు ఈ సపోర్ట్ కావాలి అని అడగాలి. నీకు వీలవుతుందా, ఫ్రీగా ఉన్నావా రేపు అంటే చెప్పలేరు అవతల వాళ్ళు. ఇంకో నేను బయటికి వెళ్ళాలన్నా సాయం రావాలి, నిజంగా పలానా ఇష్యూ మీద వెళ్తున్నాను, ల్యాండ్ చూడడానికి వెళ్తున్నాను, సాయం వస్తామో చూద్దాం. మీకు అవసరం ఏంటో మీరు క్లియర్గా చెప్పండి. చెప్పకపోతే మీరు అవతల వాళ్ళు రియాక్ట్ అవ్వరు సరిగా. మీరు సాయం చేయాలి, రమ్మంటే రాలేదని మీరు ఫీల్ అవుతారు. అందువల్ల ఓపెన్గా ఉండండి. ఆరోగ్యపరమైన సమస్యలు ఏమైనా ఉంటాయా? పేజ్ ఆఫ్ వ్యాండ్స్. ఎలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. ఆరోగ్యపరంగా ఏం పర్వాలేదు, సమస్యలు ఏమి ఉండవు. ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? కింగ్ ఆఫ్ వ్యాండ్స్. ఉద్యోగంలో హై పొజిషన్లో ఉన్నవాడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు కొంత వెనక నుంచి ఇబ్బంది పెట్టేటువంటి ఉంటారు. ఉద్యోగమైనా కాదు, ఏ రంగమైనా కానీ కొంత ముందు నమస్కారం పెట్టి వెనకాల తిట్టేవాళ్ళు, విమర్శించేవాళ్ళు ఉంటారు. వెన్నుపోటు పొడిచేవాళ్ళు కొంతమంది ఉంటారు. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి చూసుకోవాలి జాగ్రత్తగా. కొంచెం వెన్నుపోట్లు తగిలే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. లేకపోతే మాట పడడం కానీ, భవిష్యత్తులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరో మీ వాళ్ళు ఒకళ్ళు తయారవుతూ ఉంటారు. గమనించి ఇబ్బంది రాకుండా మొదట మీరు దాన్ని కంట్రోల్ చేసుకోండి. మగవాళ్ళకి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 8 ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 2 ఆఫ్ కప్స్. మగవారి ప్రత్యేక సూచన అంటే ఏది లేదు, అన్ని రకాలుగా బాగుంటుంది. ఆడవారికి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మీకు చెప్పాను కదా, ఈ రాజకీయాల్లో ఎవరైనా పెద్దవాళ్ళకి ఎవరైనా ముఖ్యమైన సంఘటన అన్నప్పుడు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంటుంది. అలాగా మీ పర్సనల్ మ్యాటర్స్ మీరు ఏమైనా చెప్తే ఎవరితో కొంచెం బయటికి చెప్తూ ఉండి మీ గురించి కొంచెం చెడుగా మాట్లాడే అవకాశం ఉంటుంది. అనవసరంగా అతిశయం ఎవరికి ఇవ్వద్దు. అన్నోన్ పర్సన్స్తో మాట్లాడడం కానీ, ఫేస్బుక్లో వాటిలో షేర్ చేయడం ఇలాంటి పనులు ఏం చేయొద్దు. కాంట్రవర్సీ పోస్టులు షేర్ చేయొద్దు. అన్నోన్ పర్సన్స్తో మాట్లాడద్దు. మీరు ఏదైనా ఫ్రెండ్స్కి వాళ్ళకి బంగారాలు ఏమైనా ఇచ్చారు, లేదా డబ్బు ఏమైనా అడ్జస్ట్మెంట్ చేశారు, ఏదైనా సహాయం చేసినా, సహాయం తీసుకున్నా ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. పెళ్ళి ఉంటుంది మీ శ్రీవారికి, పెళ్ళి అయిపోతే మీ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయండి. ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, చేంజ్ ఆఫ్ జాబ్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి 1-2 సార్లు చేయండి. తొందరపడకండి దీనికి. మొదటి వారం ఎలా ఉంటుంది? చారియట్ చెప్తాను. రెండో వారం ఎలా ఉంటుంది? 7 ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను. మూడో వారం ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ సోర్డ్స్ చెప్తాను. 4వ వారం ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ కప్స్. మొదటి వారం ఏదో చెయ్యాలి అని పాజిటివ్ దాంతో ప్రయత్నం ప్రారంభం చేస్తారు. ఒక 3-4 రోజుల దాకా పెద్ద మూమెంట్లే ఉండవు. తర్వాత నెమ్మదిగా మీకు చేంజెస్ వస్తుంటే బాగుంటుంది. రెండో వారంలో కొంత ఊహించిన చిక్కులు ఏదైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మీకు చెప్పినది ఇక్కడ మీకు ముఖ్యమైన సంఘటన వెనుపోటు పొడిచే అవకాశం ఉంటుంది. అందులో ఆడవారు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను కదా. అలా ఊహించిన చిక్కులు, చిన్న సమస్యలు ఏమైనా, మరీ భయంకరమైన ఇష్యూస్ ఏం కాదు, చిన్న సమస్యలు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది. 7వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో అనవసరం మాటలు మాట్లాడద్దు, మౌనంగా ఉండండి, కామ్గా మీ పని చేసుకోండి. 3వ వారం గుర్తింపు వస్తుంది, గౌరవం వస్తుంది, పర్వాలేదు. 4వ వారం చాలా బాగుంటుంది. ఆడవారికి, మగవారికి అందరికి కూడా చాలా 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 బాగుంటుంది. పిల్లల పరంగా కూడా, కుటుంబ పరంగా అన్ని రకాలుగా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. 3వ వారం ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది, నడిచిపోతూ ఉంటుంది. ప్రత్యేక పరిహారం ఏదైనా చేసుకోవాలా? ఆడవారు ఏదైనా పరిహారం చేసుకోవాలా? 4 ఆఫ్ పెంటికల్స్ చెప్తాను. మగవారు ఏదైనా పరిహారం చేసుకోవాలా?
సెవెన్ ఆఫ్ సోర్డ్స్. ఆడవారికి సంబంధించి ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రం చదువుకోండి, లేదా దుర్గా సప్తశ్లోకి అని 7 శ్లోకాలు, చండీ సప్తశతిలో ముఖ్యమైన 7 శ్లోకాలు ఉంటాయి. దానికి ఉపదేశం అక్కర్లేదు, శ్లోకాలు ఎవరైనా చదువుకోవచ్చు, చదువుకోండి. దుర్గాదేవి పూజ చేసుకోండి. మగవారు కార్తవీర్యాజ మంత్ర జపం చేసుకోండి. ఓం ఫ్రోం క్లీం శ్రీ కార్తవీర్యార్జునాయ నమః జపం చేసుకోండి, హోమం చేయించుకోండి వీలైతే, లేదా కార్తవీర్యాజుని కవచం చదువుకోండి. కవచం చదువుకుంటే ఎటువంటి ఉపదేశం అక్కర్లేదు, చదువుకోండి, బాగుంటుంది. మొత్తం పర్వాలేదు. ముఖ్యమైన సంఘటన ఇది. అనవసరంగా సొసైటీలో వేరే వాడి కోసం టైం ఎక్కువ స్పెండ్ చేయొద్దు, అనవసరం మాటలు మాట్లాడద్దు. మీ గురించి గమనించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటారు, కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి, లేకపోతే భవిష్యత్తులో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. ఈ పరిహారం చేసుకోండి. శుభం భూయాత్.